తరచూ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే పిల్లలకి ఈ ఉసిరికాయ పాకాన్ని రోజుకి ఒక్క స్పూన్ తినిపించడం వల్ల వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ఈ పాకాన్ని తయారు చేసుకోవటానికి ముందుగా చిట్టి ఉసిరికాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఒక క్లాత్ తోటి ఉసిరికాయలు తుడిచి ఒక అరగంట పాటు ఆరపెట్టుకోండి. కొలత ప్రకారం ఇవి ఒక డబ్బాడు వచ్చినాయి. డబ్బాడు కొలతకి ముప్పావు డబ్బా వరకు బెల్లాన్ని తీసుకొని దాన్ని ఒక బాండీలో వేసుకొని చిన్న టీ గ్లాసు అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళని వేసుకొని కరిగించుకోండి. ఈ లోపల 1 ఇంచ్ అల్లాన్ని తొక్కు తీసి శుభ్రంగా కడిగి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇది మట్టి లేని బెల్లం అండి. బెల్లం కరిగిన తర్వాత ఉసిరికాయలు వేసేసుకోవాలి. ఇలాగా ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకవేళ బెల్లంలో మట్టి ఉంది అనిపిస్తే వడకట్టుకొని వేసుకోండి. మూత పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అల్లం తురుముని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉడికించుకోండి. చూడండి, పాకం రెడీ అయిన తర్వాత ఇలా చిక్కగా తేనె కలర్లోకి వస్తుంది. ఇలా రెడీ అయితేనే పాకం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇంకా ఒక పూట ఆరపెట్టుకుంటే పాకం కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఆడవారిలో నెలసరి సమస్యలు తగ్గించి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించి 6 నెలలు నిల్వ ఉండే ఈ ఉసిరికాయ పాకాన్ని మీరు కూడా ట్రై చేయండి.